వెనుదిరిగి వెళ్ళనటువంటి క్రైస్తవుడిగా నువ్వు నిలబడాలి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, గాయములు తగులుతాయి. అయినా వెనుతిరిగిపోనటువంటి దేవుని బిడ్డగాను నిలబడాలి. చాలామంది దేవునిలో నుండి తప్పిపోయి లోకానికి భయపడి, లోకంలో ఉన్న మనుషులకు భయపడి, ఎక్కడ నన్ను కులం తక్కువ దానా అంటారేమో అని, ఎక్కడ నన్ను క్రైస్తవులని ముద్ర వేస్తారేమో అని లోకంలోనికి జారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకోనండి, వారు ఎంత నష్టపోయారో, వారు ఎంత నలిగిపోయారో. మరలా తిరిగి వచ్చిన వారు కూడా ఉన్నారు. వెలుగు అనుకొని చీకటిలోనికి వెళ్ళి, అమ్మో వెలుగును విడిచిపెట్టుకొని చీకటిలోకి వచ్చామే అని గుర్తిరిగి మరలా వెలుగులోనికి వచ్చిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. వారు మరి అన్నడు తప్పిపోకుందురు గాక. ఇదే వెలుగు, ఇదే వెలుగు మార్గం. యేసు క్రీస్తు మాత్రమే లోకమునకు వెలుగై ఉన్నాడు. యేసు క్రీస్తు లోకమునకు వెలుగుగా వచ్చాడు, మనలందరినీ వెలిగించుటకు, చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చుటకు, బంధకములో ఉన్న వారిని విడిపించుటకు ఆయన వెలుగుగా వచ్చాడు. He is the light of the world. ఆయన లోకమునకు వెలుగు ఉన్నాడు. The light has come into the world. లోకములోనికి వెలుగు వచ్చింది 2025 సంవత్సరాల క్రితం. చీకటిలోను మరణ ఛాయల్లోనూ ఉన్నటువంటి జెబూలూను, నఫ్తాలి, నజరేతు ప్రాంతాలకు గొప్ప వెలుగునిచ్చింది. మన జీవితాలకు కూడా వెలుగునిచ్చింది. యేసు అనే వెలుగు ప్రపంచంలో ఉంది. ఇంకా యేసు అనే వెలుగులోనికి రండి. చీకటి